వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ ఆసిఫ్. ఈ రోజు మీతో ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దాదాపు ఒక 2 రోజుల క్రితం జగదిరిగుట్ట బస్ స్టాండ్ ప్రాంగణంలో జరిగినటువంటి హత్యకు సంబంధించిన దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ ఇద్దరు యువకులు ఒక వ్యక్తిని పట్టుకొని పొడుస్తా ఉంటే ఎంత దారుణం అండి. అంత దారుణంగా పొడుస్తా ఉంటే కూడా చుట్టుపక్కల ప్రజలు ఎవరు స్పందించకపోతే ఎట్లా అండి? వాళ్ళు రౌడీ షీటర్లే కావచ్చు, లేదంటే వాళ్ళు స్నేహితులే కావచ్చు, వారు ఏదో గొడవతోనే అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడ క్రైమ్ జరుగుతుందంటే కనీసం ఒక అవేర్నెస్ తోటి చుట్టుపక్కల ప్రజలు అనేటోళ్ళు ఆపాలి కదా. అక్కడ పుడుచుకునేటోళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా. మనుషులు ఆపలేకపోతే ఎట్లా చెప్పండి? కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ఏది డ్రగ్స్ సేవించి మద్యం సేవించున్నారు, అందుకే ఇట్లా జరుగుతుంది, ఇట్లా క్రైమ్ జరిగింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డ్రగ్స్ సేవించి ఉన్నారనుకోండి, ఇటు ప్రభుత్వము, పోలీసులు, సెలబ్రిటీలు అందరూ నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక అవేర్నెస్ తోటి ముందడికి వెళ్తున్నారు. ప్రజలలో ఒక అవేర్నెస్ కల్పిస్తున్నారు. వాటి కోసం ఒక ప్రత్యేకంగా ఒక ఈగల్ టీం కూడా పనిచేస్తూ ఉన్నది. ఇంత జరుగుతున్నా కూడా ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ సేవించాలంటే లోపం ఎక్కడండి? ప్రజలన్నా, ప్రభుత్వంలా, లేకపోతే పోలీస్ వ్యవస్థన్నా, లేకపోతే ఆ ఈగల్ టీం ఏదైతుందో ఆ టీం లోపం ఏదైనా కూడా అట్లా క్రైమ్ జరుగుతున్నప్పుడు కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అన్నా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు పొద్దున అదే ప్లేస్ లో మీరు ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. ఒక క్రైమ్ జరిగేటప్పుడు సాటి మనిషిగా ఆపే ప్రయత్నం చేయండి. చాలా మంది వీడియోలు తీస్తా ఉన్నారు కదా అండి. వీడియోలు తీయడం అండి మీ బాధ్యత. సాటి పౌరుడిగా కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ యువకుడి పైన 10కి పైగా కత్తిపోట్లు పొడవడం వల్ల నిన్న రాత్రి మృతి చెందినట్లయితే ఇన్ఫర్మేషన్ కూడా వస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కొంచెం అవేర్నెస్ తోటి ఉండండి. క్రైమ్ జరుగుతున్నప్పుడు కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అన్నా చేయండి. థ్యాంక్ యూ.